మాటలకి ఇప్పటికి ఎన్ని లెసన్లు అయిపోయినాయి? 6 అయిపోయినాయి కదా. 6 గంటల వాక్యాలు ఎవరు చెప్తారు? బాయ్స్ 6 గంటల వాక్యాలు చెప్పినందుకు స్పెషల్ గిఫ్ట్ ప్రైజ్ ఉంటారు. ఎవరు చెప్తారు చూడండి? బాయ్స్ 6 గంటల వాక్యాలు ఎవరు లేరు. గర్ల్స్ ఇప్పుడు చూడదు. 6 గంటల వాక్యాలు ఎవరు చెప్తే వాళ్ళకు అనంత తర్వాత స్పెషల్ ప్రైజ్. సరే బాయ్స్ చూడకోకుండా ఆత్మఫలాలు వరుసగా చెప్పండి చూస్తాం. అక్కడ చూడకోకుండానే అక్కడ చూడకోకుండానే చెప్పు. రైట్. ప్రీవియస్ కు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? అంటే ముందు వాళ్ళు కాక ఫస్ట్ రోజు నుంచి వస్తున్నావా? చెప్తావా మరి? సరే, దానికంటే ముందు గంటవాక్యం చూస్తాము. ఈ రోజుది యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచ్చిన బైబిల్ తీయాలి అందరూ. చదువురానంటే ఒకవేళ బైబిల్ చేయకపోతే అర్థం ఉంది. అందరూ చదువుే పిల్లలే కదా. చదవా. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచ్చిన గట్టిగా చదవాలి అందరం. తన స్నేహితుల కొరకు బాయ్ చదవలే. రైట్. మళ్ళీ చదవా బాయ్స్. బాయ్స్ మాత్రం చదవండి చూస్తాం. తన స్నేహితుల కొరకు గర్ల్స్ అంతా చదవండి. స్నేహితులై కరెక్ట్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఆత్మఫలాల్లో ఒక ఆత్మఫలము ఏవి అంటే అమ్మా విశ్వాసము. ఇంగ్లీష్లో ఏముంది? ఫెయిత్ అనేది కదా. దీన్నే ఫెయిత్ఫుల్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పు. ఆత్మఫలాల్లో మనకు విశ్వాసము అనే పదం ఉంది. ప్రతి విషయంలో కూడా విశ్వాసంగా ఉండడాన్ని ఇంకొక పర్యాయ పదంలో చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు? నమ్మకం. ఏమని చెప్పుకోవచ్చు? అంటే నమ్మకత్వం. ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాసం అని చెప్పుకోవచ్చు. ఫెయిత్ అంటే విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వం. అర్థమైందా? అసలు నమ్మకత్వము అంటే ఏంటి అంటే ఏంది? ప్రతి విషయంలో కూడా అది ఎట్లాంటి సందర్భమైనా కావచ్చు, దేవుడి పైన నమ్మకాన్ని పెట్టుకొని ఉండడాన్నే లేదా విశ్వాసాన్ని పెట్టుకొని ఉండడాన్నే నమ్మకత్వము అంటాం. అర్థమైందా? దానికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది మనకు బైబిల్లో. అది మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి చూసుకుంటే కదా 30వ వచనం వరకు ఉంది. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. కాకపోతే అంత చదివితే మనకు టైం కాదు కాబట్టి 23వ వచనం ఒక్కటి బాయ్స్ చూద్దాం. బాయ్స్ అందరూ 25వ అధ్యాయము 23వ వచనం చదువు. మరియు అతని యజమానుడు చదవాలి. ఇంకా పేరు చెప్పి అడుగుతా చదవమని. అందరూ చదవాలి. వినపల్లే? స్టార్ట్ చేయండి. అతని యజమానుడు
వార్త నేర్చుకుంటాను ఆయన. సరే ఒక్కరు చదవండి చూస్తాం. ఒక్కరు చదవండి గట్టిగా. అతని యజమానుడు ఎవరు చదువుతారు? సన్నీ చదువు చదువు. నువ్వే సంతోష్ చదువు. వినపల్లే. నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. రైట్. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? దాసును చూసి బల నమ్మకమైన మంచి దాసుడు. ఆ దాసుడు ఎట్లా చూడంట? నమ్మకమైన మంచి దాసుడు. నమ్మకమైన మంచి దాసుడు. సో ఇప్పుడు మనకి ఏంటి ఫెయిత్ఫుల్నెస్ అంటే? నమ్మకత్వం. ఏది నమ్మకత్వం అంటే ప్రతి విషయంలో కూడా దేవుని పైన విశ్వాసం ఉంచుకొని ఉండడాన్ని నమ్మకత్వము అంటారు. ఈ నమ్మకత్వానికి లేదా మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణకు ఈ నమ్మకత్వమే ఆధారం. దేవుడు ఇచ్చినటువంటి రక్షణకు నమ్మకత్వమే ఆధారం. ఎక్కడుంది అంటే కదా రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుమా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. అంటే రక్షణకు బేస్ మూల ఆధారం ఏంటి అంటే కదా విశ్వాసం. రక్షణకు మూల ఆధారము విశ్వాసం. అంటే కదా దేవుని పైన నమ్మకం ఉంచడం. ఏమని నమ్మాలా? యేసు ప్రభువారు నా పాపాల కోసము ఈ లోకానికి వచ్చినాడు, మృతుల్లో నుండి ఆయన లేచినాడు అని మనం ఏం చేయాలా? హృదయంలో విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఏమి? నమ్మాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఏం పొందుతాము? దేవుడిచ్చేటువంటి రక్షణ పొందుతాం. అంటే దేవుడిచ్చేటువంటి రక్షణకు ఈ విశ్వాసము లేదా నమ్మకం అనేది బేస్, అంటే మూల ఆధారం. అది లేకోకుండా ఏం లేదు. నమ్మకం లేకోకుండా లేదా దేవుని మీద విశ్వాసం అనేది లేకుంటే కదా మనం చేసే పనులన్నీ కూడా వేస్ట్. అర్థమైందా? దేవుని వాక్యంలో దేవుని గురించి చాలా సందర్భాల్లో ఏమని రాయబడతా ఉందంటే కన్నా రెఫరెన్స్లు చెప్తా టగటగటగా చదవాలి. సరేనా? దేవుడు నమ్మకమైన వాడు. దేంట్లో నమ్మకమైన వాడు అంటే 1 యోహాను 1:9 గర్ల్స్ 1 యోహాను 1:9 మన పాపమును మనం ఒప్పుకునే ఎట్లాంటి వాడు? ఆయన నమ్మదగిన వాడు. దేంట్లో నమ్మదగిన వాడు? నువ్వు పాపాలు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించడానికి ఆయన నమ్మదగిన వాడు. బైబిల్ చూడు 1 కొరింథీ 1:9 1 కొరింథీ 1:9 ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. అంటే మనం పాపం ఒప్పుకుంటే క్షమించడానికి నమ్మకమైన వాడు. ఆయన సహవాసానికి నిన్ను పిలిచినటువంటి దేవుడు ఎట్లాంటి వాడు? నమ్మకమైన దేవుడు. నమ్మకమైన దేవుడు. ప్రకటన 19:11 ప్రకటన 19:11 గర్ల్స్ చదువు. మరియు ఎవరు? తెల్లని గుర్రం పైన కూర్చున్నవాడు ఎట్లాంటి? నమ్మకమైన వాడు. ఎవరు? యేసు ప్రభువారు నమ్మకమైన వాడు. అట్లే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం వాయిస్ చదువు మగరు. 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు ఎట్లాంటి వాడు అంటే కదా
మన కోసము నమ్మకమైన ప్రధాన యాజకుడు. నమ్మకమైన, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కీర్తనలో ఏముందంటే కదా, దేవుని వాక్యము నమ్మకం. దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన సాక్షి. మన పాపం ఒప్పుకుంటే ఆయన క్షమించడంలో నమ్మదగిన వాడు. మన కోసం ఆయన నమ్మదగినటువంటి ప్రధాన యాజకుడు. ఎప్పుడు అంటే కదా, మనము నమ్మదగని వారమైనప్పటికీ, ఇంకో మాట చెప్పాలంటే మనము మోసగాలమైన, మన మీద నమ్మకము ఎవరు పెట్టుకో. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నువ్వు ఉన్నావు, నీ ఫ్రెండ్ ఉన్నారు, నువ్వు రకరకాల సందర్భంలో నీ లోపల ఆలోచనలు మీ ఫ్రెండ్కి తెలిసినాయనుకో, నమ్ముతాడా మీ ఫ్రెండ్? నువ్వు నీ ఆలోచనలు నీ ఇంట్లో అమ్మా నాయనకి తెలిసినాయని, మనం పైకి డీసెంట్గా కనపడతాం కాబట్టి మా పాప చాలా మంచిది, మా పిల్లడు చాలా మంచోడు అని మన అమ్మ నాయన అనుకుంటా ఉన్నారు. కానీ మనము ఆలోచన చేసే ఆలోచన పొరపాటున మన వాళ్ళకు తెలిసే విధంగా ఉంటే, అంటే మన లోపల వచ్చే ఆలోచన మన వాళ్ళు కనుక్కునేటట్టుంటే మనల్ని నమ్ముతారా మన ఇంట్లో వాళ్ళు? అందుకే బైబిల్ ఏం చెప్తా ఉంది, మనము నమ్మదగని వారమైనప్పటికీ. ఎక్కడుందన్నమాట? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏంటి ఆయన స్వభావం అంటే నిన్ను నన్ను నమ్మడం. ఆయన స్వభావానికి విరోధంగా ఏమి లేదు. మనము నమ్మదగని వారము అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? నమ్మేవాడుగా. మనం నమ్మదగని వారం అయినప్పటికీ కూడా ఆయన మనల్ని నమ్మేవాడుగా. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే కదా, ఇప్పుడు మనం చదువుకుంటా వచ్చినాం కదా, ఏది యోహాను సువార్త 15, 13, 14లో ఏమంటా ఉంటాడు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడి కంటే మరి ఎక్కువైన ప్రేమ చూపేవాడు ఎవరు లేడు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను నన్ను స్నేహితుడు అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే కనుక మనకు సంబంధించిన అన్ని విషయాలు వానికి చెప్పుకుంటాం. ఎందుకు వాడిని మనము అంతగా నమ్ముతాం, అంతేనా? లేదంటే కొన్ని విషయాలు చెప్పాం. ఎందుకు? కొన్ని చెప్తే పోయమ్మంత అనుకో, ఏం చేస్తాడు? పోయమ్మ నాది వీడికి చెప్పినామంటే అందరికీ కొన్ని విషయాలు కొంతమంది దగ్గర దాచిపెడతాం. ఎందుకు? వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండదు. ఎందుకంటే వాడు నీకు నమ్మదగినటువంటి వాడు కాదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే కదా, ఈ 12 నియమాల్లో ఎవరు పిలుస్తా? స్నేహితులని. కాబట్టి ఏం చేయాల్సిందంటే కదా, మనము దేవునికి నమ్మదగిన వారంగా ఉండాలి. ఆ ఉపమానం అంతా కూడా ఏముంది? ఒకరికి 5 తలాంతులు ఇచ్చినట్టుంది, ఒకరికి 2 తలాంతులు ఇచ్చినట్టుంది, ఒకరికి 1 తలాంతు ఇచ్చి 5 తలాంతులు ఇచ్చి వాడు ఏం చేసినాడు? మళ్ళీ వచ్చిన తర్వాత యజమానుని దగ్గరికి వచ్చి, యజమానుడా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చినావు, నేను ఈ 5 తలాంతులకు ఇంకా 5 తలాంతులు సంపాదించిన అని చెప్పినాడు. 2 తలాంతులు తీసుకున్నాడు వచ్చినాడు. 2 తలాంతులు తీసుకున్నాడు వచ్చి ఏం చెప్పినాడు? అయ్యా, నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చినావు, ఈ 2 తలాంతులకు నేనేం చేసిన? ఇంకా 2 తలాంతులు సంపాదించు. 1 తలాంతు తీసుకున్నాడు వచ్చి ఏం చెప్పినాడు? నువ్వు కోయే చోట విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట పంట కూర్చుకునేవాడివి. అందుకే నీ తలాంతులు నాకు ఇచ్చినవి తీసుకునే భద్రంగా భూమిలో దాచిపెట్టు. వాళ్ళిద్దరిని చూసి ఏమంటా వచ్చినాడంటే కదా, బలా నమ్మకమైన మంచి దాస్తా, ఈ కొంచెంలోనే నువ్వు నాకు ఎక్కడున్నావు? నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. ఆ 1 తలాంతు అంతా ఏం చెప్తా వచ్చినాడు? సోమరివైన
చెడ్డదాసుడా అంటావు. సమరమైన మనం కూడా దేవుడు మనకిచ్చిన వాటిలో నమ్మకంగా ఉండాలి. దానికే అక్కడ రాసినటువంటి పదం ఏమంటే కదా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నీవు నమ్మకంగా. ఈ నమ్మకత్వానికి మనకు బైబిల్లో మంచి ఉదాహరణ ఎవరు అంటే కదా, మనకు యవనస్తులకు సూటబుల్ అయ్యేది దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో. దూరదేశం లేకపోయినారు, వినాలి, దూరదేశం లేకపోయినారు, విచ్చలవిడిగా ఎట్లయినా బ్రతకచ్చు. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు లేదు. కానీ దానియేలు గురించి 1:8 రాయబడింది. ఏముంది? తను తాను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి. అర్థమైన పదము. దానియేలు ఏమనుకున్నాడు? ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మందిరానికి వచ్చే మనకు ఏ ఉద్దేశం లేదు. నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అనే ఉద్దేశం లేదు. దానియేలు ఎక్కడున్నాడు? శత్రు దేశంలో ఉన్నాడు. ఫ్రీగా ఎట్లయినా బతకచ్చు, ఏం కావాలంటే అది తినచ్చు, ఏం కావాలంటే అది తాగచ్చు. కానీ తను తాను అపవిత్రపరచుకోనకూడదు అని దానియేలు ఉద్దేశించినాడు. అంటే కదా యెరూషలేములో ఉన్నప్పుడు ఏ నమ్మకత్వాన్ని అయితే దేవుని పట్ల కలిగి ఉన్నాడో, పరాయి దేశం లేకపోయినప్పుడు కూడా ఆ నమ్మకత్వాన్ని అట్లే కలిగి ఉన్నాడు. మన అమ్మ నాయనకు ఒక్కోసారి మనం అంటే భయం వస్తుంది. తెలుసా? మందిరానికి పోతున్నాడు, మేము ఉండేటప్పుడేమో బాగా నిమ్మలంగా ఉన్నాడు, ఇంట్లో బైబిల్ చదువుతా ఉన్నాడు. కానీ చదవడానికి హాస్టల్కి పోతున్నాడు, ఎట్లుంటాడో. ఉద్యోగం చేయడానికి బెంగళూరుకో హైదరాబాద్కో పోతున్నారు, ఎట్లుంటారో. ఏముండాలా? లోపల ఉద్దేశం ఉండాలి. దానియేలుకి ఆ ఉద్దేశం ఉంది. అంటే ఇండైరెక్ట్ గా మాట చెప్పాలంటే, దానియేలు యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో, బబులోనులోకి పోయినా కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. దానియేలు చూసి దానియేలు జత వచ్చినారు. ఏమని? నువ్వే కాదు దానియేలు, మేము కూడా ఉంటాము, మాకు కూడా కొంచెం రికమెండ్ చేయి. ఏమని? ఆ మాంసాన్ని, ఆ ఆహారాన్ని తినకోకుండా ఉండేది. నలుగురు కలిసి కట్టకట్టుకొని పోయి అడిగిన, నువ్వు చదువుకునే చోట, నువ్వు పోయే హాస్టల్లో, నువ్వు జాబ్ చేసే చోట నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలని ఉద్దేశాన్ని కలిగి ఉంటే, మనం చాలా సందర్భాల్లో అంటాం. ఏమని? ఏంద్రా నువ్వు ఇచ్చినది ఏంది తినవే అని అంటారు, అందుకని తింటాము అని. దేవుడికి నమ్మకంగా ఉంటే ఒకనొక టైంలో ఏమైతే తెలుసా, ఉండలే సార్ మీరు తినరు కదా, వద్దులే అని వాళ్ళే చెప్పేటువంటి సందర్భం వస్తారు. గమనించినారా? అంటే నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నువ్వు ఉండేటువంటి ఆ దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వాళ్ళే ఏం చేస్తారంటే, వద్దులే సార్ అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వాళ్ళే డ్రాప్ అవుతారు. అర్థమైనా? అట్లా కాకుండా నువ్వు వాళ్ళతో పాటు తోసుకొని పోతానే అనుకో, దొంగగా ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు అపవిత్రుడు అయిపోతాం. బయట కదా దేవుడే. ముందు మందిరంలో దేవునికి నమ్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి. దేవునికి నమ్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏం చేయాలా? మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను మందిరానికి పోతా ఉంటా, నీ వాక్యాన్ని ఖచ్చితంగా వినడానికి సహాయం చేయి. అపవాది ఏదో ఒక విధంగా నేను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. మందిరానికి వచ్చే వరకు అపవాదికి హ్యాపీనే. వచ్చిన తర్వాత ఏం చేయకూడదు? దేవుని వాక్యం వినకూడదు. వినకోకుండా ఉండడానికి పక్కన ఎవరో కూడా వచ్చి బేకర్ వచ్చి పక్కన కూర్చుంటాడు. ఎందుకు? చెడగొట్టేదాన్ని. ఏమవుతుంది? నీ నమ్మకత్వము ఎగిరిపోతుంది. అర్థమైందా? ఈ నమ్మకత్వాన్ని దానియేలు ఈ యెరూషలేములో ఉన్నప్పుడు ఎట్లా కలిగి ఉన్నాడు, బబులోనులోకి పోయినప్పుడు కూడా అదే విధంగా కలిగి ఉన్నాడు. కాబట్టి
తన నమ్మకత్వాన్ని బట్టి ఇతరులు పోగైతా వచ్చినారు. వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేక ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రాణం పోతాది అనే పరిస్థితుల్లో కూడా మనకు తెలుసు కదా శద్రక్ మేషక్ అబేద్నెగోల కథ. ఏమి మీరు ఈ ప్రతిభకు మొక్కితేనే, లేదంటే కన్నా వేడిమి గల ఈ అగ్నిగుండంలో పడవేయబడతా. అప్పుడు అంటా వచ్చినారు ఏమని, నీకు పత్రిద్రవ్యం మాకు లేదు, కానీ వేడిమి గల ఈ అగ్ని నుండి రక్షించడానికి దేవుడు మాకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ ప్రతిభకు మేము మొక్కము. ఎట్లొచ్చింది అంత ధైర్యం అంటే కదా, ఎట్లొచ్చింది? వాళ్ళకు దేవుని పైన అంత నమ్మకం అంటే వాళ్ళ నమ్మకత్వాన్ని కాపాడుకుంటా వచ్చినారు. వాళ్ళని దేవుడు చూసినప్పుడు పెట్టుకుంటారంటే కదా పూర్తిగా ఫలభరితమైనటువంటి ద్రాక్ష బుద్ధి మాదిరిగా కనపడింటారు. ఫలభరితమైన ద్రాక్ష, పూర్తిగా మాగినటువంటి రైపెండ్ ఫ్రూట్ అంటే కదా పూర్తిగా పక్వానికి వచ్చినటువంటి వాళ్ళు మాదిరిగా కనపడింది. మీకు ఒక విషయం తెలుసా, మనం చిన్నప్పుడు కథ చెప్పుకుంటాము. ఏమని, ఒక ద్రాక్ష తోట ఉంది, ద్రాక్ష తోటలోకి నక్క పోయింది, పైన ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరింది. ద్రాక్ష పళ్ళు దొరకకపోతే ఏమైందంటే అది ఇవి పుల్లని ద్రాక్షలు అని పోయిందంటారు. అంటే నక్కలకు ద్రాక్ష తోట అంటే చాలా ఇష్టం. అంటే నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే కనుక నీ దగ్గరికి అప్పుడప్పుడు ఏమొస్తాయంటే కనుక గుంటనక్కలు వస్తాయి. ఏమొస్తాయి? గుంటనక్కలు. ఏంటివి? ద్రాక్ష చెట్లను లేదా ద్రాక్ష పండ్లను నాశనం చేసేటువంటి గుంటనక్కలు అంటే కనుక స్వార్థము అనేది ఒకటి, అట్లే గర్వము అనేది, గర్వం అనేటువంటి గుంటనక్కలు ఏం చేస్తాయంటే కనుక అప్పుడప్పుడు లోపల ప్రవేశించి ద్రాక్ష పండ్లన్నింటినీ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఏమైతాయంటే కనుక ఆ పండ్లను చూసినప్పుడు పాడైపోయిన పండ్లుగా ఉంటాయి, లేదా ద్రాక్ష చెట్లను అన్నింటినీ కూడా ఏం చేస్తాయి? తొక్కి పడేస్తాయి. మనకు అది బాగుంది బైబిల్లో. చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. మాకు మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకో. ఏమొస్తాయంట? ద్రాక్ష తోటను చెడగొట్టడానికి ఏమొస్తాయి? గుంట నక్కలు. వాటి నుంచి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో జాగ్రత్తగా ఉండాలి. మనలో కూడా ఒకసారి చేస్తాయి దేవునిలో నమ్మకంగా ఉండొచ్చు. ఒకసారి అప్పుడప్పుడు ఏమొస్తారంటే కనుక స్వార్థం అనే గుంటనక్క లోపలికి వస్తారు. స్వార్థం అనే గుంటనక్క లోపలికి వచ్చి ఆ నమ్మకత్వము అనేటువంటి పండును ఏం చేస్తారు? పాడు చేస్తారు. నమ్మకత్వం అనేటువంటి పండును ఆ ఒక్క పండే పాడవుతుంది. పక్కన ఉండేటన్నీ కూడా ప్రేమ పోతుంది, సంతోషం పోతుంది, సమాధానం పోతుంది, అన్నిటికీ కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తారు. ఒక్కొక్కసారి గర్వం అనేటువంటి గుంటనక్కలు వస్తాయి. మందిరంలో బాగుంటారు. ఒక్కొక్కసారి ఉన్నట్టు ఏమవుతారంటే ఏమవుతారు? వాళ్ళ గర్వాన్ని బట్టి ఎక్కడికో పాతాళానికి దిగుతారు. పాతాళానికి నాశనం ముందు గర్వము ఉంది కదా బైబిల్. కాబట్టి ఏం చేయాలంటే దేవుని ఇంట్లో మనము నమ్మకమైన వారుగా ఉండాలి. పౌలుకు ఒక నమ్మకమైనటువంటి శిష్యుడు దొరికినారు. ఎవరు? పౌలుకు దొరికిన నమ్మకమైన శిష్యుడు తిమోతి. అట్లే శిష్యుడైనటువంటి యోహానుకు ఒక నమ్మకమైన శిష్యుడు దొరికినాడు. ఎవరు? గాయుడు. ఎక్కడుందన్నమాట చూడు. పౌలుకు దొరికినటువంటి శిష్యుడి గురించి ఎక్కడుంది?
ఎఫ్సి 4:30. ఒకటో కొరింథీ 4:17లో తిమోతి గురించి రాయబడుతుంది. బాయ్స్ 1 కొరింథీ 4:17 చదవండి. గర్ల్స్ 3 యోహాను 1:5 చదవండి. బాయ్స్ చదువు 1 కొరింథీ 4:17 చదవాలా? వినపల్లె. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నా. అంటే పౌలు విషయంలో తిమోతి ఎట్లున్నాడు? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 3 యోహాను 5వ వచనం. లేదా అదే మాట నమ్మకమైన వాడని ఇక్కడ గాయం గురించి రాయబడతా ఉంది. రైట్, ఈ భాగంలో గాయం పేరు వస్తారు. గాయం గురించి గాయం ఏమో ఎట్లాంటి వాడు అంటే కనుక నమ్మకమైన అట్లే